విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. అండ్ మీకు కేసీఆర్ మూవీ తర్వాత ఎలాంటి ఆఫర్స్ వస్తున్నాయి? ఏ ప్రాజెక్ట్స్ కి సైన్ చేయడం జరిగింది? ప్రాజెక్ట్స్ సైన్ వరకు మేము అంత పెద్ద ఆర్టిస్టులం కాదులేండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకటి కొత్త సినిమా చేస్తున్నాను, హిందీ సినిమా. ఓ హిందీ, హిందీ మే ఆ గయా ఛాన్స్. మన తెలుగు డైరెక్టరే, సో మంచి క్యారెక్టర్ సేమ్. అంటే ఆ రోల్ కూడా ఇప్పుడు దీనిలో గెటప్ ఎలా ఉంటుందో దానిలో కూడా అలాగే ఉంటుంది. కానీ ఆ గెటప్ బెస్ట్ లేండి, మీకు కాస్ట్యూమ్స్ కొనడం తప్పుతుంది. హెవీ కాస్ట్యూమ్స్ అని కాదు కానీ మనకు వచ్చిన క్యారెక్టర్ కి మనం న్యాయం చేయాలి. మనం రిచ్ గా కనిపించామా, డల్ గా కనిపించామా, అడుక్కునే క్యారెక్టర్ చేసామా కాదు. ఆన్ స్క్రీన్ కెమెరా ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఏ క్యారెక్టర్ వచ్చిందో దాన్ని మెప్పించగలగాలి. నాకు చాలా ఇష్టం నటన అంటే, లీనమైపోయి చేస్తాను అలాంటి క్యారెక్టర్స్. డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తాను. ఎందుకంటే కొన్ని సీరియల్స్ చూస్తే రిచ్ రోల్ వద్దు, పేదింటి అయితే అదే చీర అదే బట్టలు వేసుకోవచ్చు. సీరియల్స్ వాళ్ళని చాలా ఇంటర్వ్యూ చేసినట్టు వాళ్ళు చెప్తుంటారు, వద్దు రిచ్ లుక్ వద్దు నమ్మా. ఎవరికైనా అందంగా కనిపించడం ఇష్టంగా ఉంటుంది, అందంగా కనిపించకూడదని ఎవ్వరు అనుకోరు. కానీ ఏంటంటే ఇక సీరియల్స్ అంటే ఇయర్స్ ఉంటాయి కాబట్టి వేసినవి, ఇప్పుడు ఉమెన్స్ కి ఎట్లుంటది మహిళలకంటే వేసినవి మళ్ళీ వేయాలంటే ఒక టైప్ ఆఫ్ ఏదో ఫీలింగ్ ఉంటది. అబ్బా మళ్ళీ ఇదే వేసుకోవాలా, మళ్ళీ ఇదే నగ వేసుకోవాలా, మళ్ళీ ఇదే చెవులో పెట్టుకోవాలా, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ కి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అది ఏంటంటే షూటింగ్స్ లలో కామన్ అది అలవాటు అయిపోతుంది. అంటే సుజాత గారు అండ్ రాకేష్ గారు స్టేజ్ మీద ఏడవడం జరిగింది, కొన్ని ఎమోషనల్ అవ్వడం జరిగింది. అప్పుడు అక్కడ ఉన్నారా మీరు? వెళ్ళారా? ఎలా ఫీల్ అయ్యారంటే మూవీ రిలీజ్ కాలేదు, ఏంది అబ్బాయి ఇలా ఏడుస్తున్నాడు అంటే? యాక్చువల్గా రాకేష్ గారు వెరీ హంబుల్ అండ్ కొంచెం ఎమోషనల్. అంటే కొంచెం ఇబ్బందులు పడ్డాడు. అంటే అనుకున్న టైంలో రిలీజ్ కాకపోవడం, లేట్ అవ్వడం, కొంచెం ఇబ్బంది పడి ఎమోషనల్ అయ్యాడు అందరినీ చూసేసరికి. కానీ రాకేష్ గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆయనకి అందరినీ సపోర్ట్ లేదు. రోజా గారు సపోర్ట్ చేశారు, జబర్దస్త్ టీం అంతా సపోర్ట్ చేశారు. అంటే ఆయన మంచితనంతో అంతమందితో కూడా మంచిగా మెదలడం వల్లనే అంతమంది ఆయన కోసం వచ్చారు. అదే ఇప్పుడు నేను సినిమా తీశాను, నేను జబర్దస్త్ వాళ్ళందరినీ తీసుకురాగలిగానా? కొంతమందితో నేను నాకు తెలిసిన వాళ్ళతోనూ, మన టీంలో ఉన్న వాళ్ళకి తెలిసిన వాళ్ళతోనూ నేను చెప్పించుకోగలిగాను. నాకున్న సర్కిల్ ద్వారా నేను చేసుకోగలిగాను. కానీ ఇంకా అదృష్టం ఏంటంటే రాకేష్ గారికి అందరూ సెలబ్రిటీస్ అందరూ తెలియడం వల్ల ప్రమోషన్స్ కి వెళ్ళడము. అండ్ కేసీఆర్ అనే ఒక పదం జనాల గుండెల్లో ఉన్న ఒక పదంతో తీశాడు కాబట్టి చాలా మంది చాలా 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 సపోర్ట్ వచ్చింది. ఇంకా తన ఎమోషన్ అయినప్పుడు అందరు కూడా ఫీల్ అయ్యారు, తొందరగా బయటపడాలి అన్నట్టుగానే తన కష్టానికి ఫలితం. చాలా కష్టపడ్డారు, చాలా కష్టపడి తీశారు సినిమా. అంటేనే ఇప్పుడు నేను కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక ప్రొడ్యూసర్ గా చేయడం అంటే మామూలు విషయం కాదు. అది కొన్ని కోట్లతో కూడుకున్న పని. అయినా చేశాను, రిలీజ్ చేశాను. రాకేష్ గారు కూడా చేశారు, రిలీజ్ చేశారు. హ్యాపీ. అంటే రాకేష్ గారు స్టార్ట్ చేసినప్పుడు కూడా నవ్వారు చాలా మంది. అంటే చేయగలుగుతాడా ఏంటి అంటే, మంచి జబర్దస్త్ క్యారెక్టర్స్ చేసుకోకుండా మంచి సినిమాలు అవసరమా, వీళ్ళు ఒక లైఫ్ వచ్చిన తర్వాత ఆగరు. నా విషయంలో కూడా అలాగే జరిగింది. ఏంది ఈ పిల్ల సినిమా తీస్తుందా, ఏ పిల్ల ఆర్టిస్ట్ కదా ఈ అమ్మాయి, ఎందుకు సినిమాలని ఇదని అదని, ఏం పని లేదా అమ్మ అని నాకు ఫోన్లు చేసి తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను తిట్టిన వాళ్ళని నేను తప్పుగా అనట్లేదు, వాళ్ళు కూడా నా వెల్ విషర్స్. అంటే నేను ఎక్కడ పోగొట్టుకుంటాను, నేను ఎక్కడ లాస్ అవుతాను, కష్టపడి సంపాదించుకున్నావమ్మా, ఎంతో కొంత పక్కన పెట్టుకుంటే నీకు నీ పిల్లలకు పనికొస్తుంది కదమ్మా, ఎందుకమ్మా లేనిపోని అని నా వెల్ విషర్సే. నవ్వారు, కొంతమంది ఇన్సల్టింగ్ గా మాట్లాడారు, అని రకరకాలుగా ఫేస్ చేస్తాం కదా. కానీ నాకు అనిపించేది అంటే, ఒక అమ్మాయి అంటే ఒక ఆడపిల్ల అంటే ఏం చేయలేదా, చేయకూడదా, ఎందుకు చేయకూడదు? సరే సినిమాలంటే 1000 కోట్లతో తీస్తేనే సినిమాలా, 100 కోట్లతో చేస్తేనే సినిమాలా, అంటే తక్కువ బడ్జెట్ తో చేస్తే సినిమాలు కావా, అంటే ఇలాంటి సినిమాలను కూడా మంచిగా రిలీజ్ చేయలేమా అనే ఒక పట్టుదలతో చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది. ప్రైమ్ లో ఉంది, ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో ఉంది. మంచి రన్ అవుతుంది, అవార్డు వచ్చింది, హ్యాపీ, అంతా కూల్. రాకేష్ గారిది కూడా ఇంకా మంచి సబ్జెక్టు, అద్భుతమైన మ్యూజిక్, ఎమోషనల్ హిట్, మ్యూజికల్ హిట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. చరణ్ అర్జున్ చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశాడు. మా సినిమా కూడా సేమ్ మ్యూజిక్ డైరెక్టర్, అద్భుతమైన పాటలు ఇచ్చాడు.
ఓకే. సో మా సినిమా సాంగ్స్ చేసి అదే నేను ఏదైతే క్యారెక్టర్ గురించి వెళ్ళి మాట్లాడిన రోజు రాకేష్ గారు అడిగారు, చరణ్ అర్జున్ గారు అయితే దీనికి బాగుంటారు కదా, ఏమంటారు, ఎలా చేస్తాడు అంటే అద్భుతంగా చేస్తాడు. ఇలాంటి మట్టి సినిమాలకి పెట్టిన పేరు చరణ్ అర్జున్, తమ్ముడు బాగా చేస్తాడు, మీరు డెఫినెట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మంచి ఇంకా ఇంకా చాలా ఎలివేట్ అవుతుంది సినిమా అని చెప్పడం జరిగింది. సో నేను ఏదైతే అనుకున్నానో అలాగే వచ్చింది. ఇద్దరు కూడా చాలా ఆత్మీయులు, రాకేష్ గాని చరణ్ అర్జున్ తో ఇంకా ఎక్కువ అనుబంధం, ఎందుకంటే మా సినిమా కూడా టోటల్ గా కలిసి వర్క్ చేసాము, మంచి మ్యూజికల్ హిట్ మాది కూడా. ఇంకా దీంట్లో ఇంకా అద్భుతంగా ఇచ్చారు, ఏంటంటే దీంట్లో స్కోప్ ఉంది ఇంకా, ఎందుకంటే తెలంగాణని అది చూపించే సాంగ్ లో గానీ అద్భుతమైన పాటలు ఉన్నాయి. ముఖ్యంగా అసలు తెలంగాణలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం చేసింది అనేటోళ్ళకి సినిమా చూపిస్తే సరిపోతుంది. హైదరాబాద్ లో అసలు ఏముంది, కొత్తగా ఎవరన్నా చూడడానికి వచ్చి అసలు హైదరాబాద్ లో ఏం చూడాలి, ఏమేమి ఉన్నాయి అని ఎవరన్నా అడిగితే ఈ సినిమా చూపిస్తే సరిపోతుంది. ఈ సినిమాలో హైదరాబాద్ అనే ఒక సాంగ్ ఉంటుంది, అది చూపిస్తే సరిపోతుంది. పాటలు అద్భుతం. నీకు రాకేష్ గారికి ఉన్న సంబంధంలో డైలాగ్స్ లో ఏది మీ ఫేవరెట్ డైలాగ్, ఏది మంచిగా అనిపించింది? అంటే అన్ని బాగుంటాయి. మెయిన్ ఏంటంటే ఆ తల్లి కొడుకుల అనుబంధం, వాళ్ళ నాన్నను కొట్టబోతుంటే వాళ్ళ నాన్న బాబుని రాకేష్ ని కొడతాడు, కట్టెతో కొట్టబోతుంటే నేను వెళ్ళి ఆపుతాను, అమ్మనెందుకు కొడుతున్నావని, అమ్మనెందుకు తిడుతున్నావు, నీ వల్ల ఇదంతా జరిగిందని లోహిత్ గారు తిడుతూ ఉంటారు. అమ్మనెందుకు తిడుతున్నావని నన్ను తిడుతుంటే వాళ్ళ నాన్నని ఎదురు చెప్తాడు, ఎదురు చెప్పినప్పుడు ఆ స్పీడ్ లో కొట్టేస్తానన్నమాట. నాన్నకి ఎదురు చెప్తావని కొట్టేసి వెంటనే నేను అటు మాట్లాడకుండా వాళ్ళ నాన్నని సముదాయిస్తూ ఉంటాను, అంటే ఆపయ్యని కొట్టేయడం. నాకెందుకు చాలా ఎమోషనల్ గా అనిపించింది ఆ సీన్. ఇంకా మంజు ఎవరైతే మరదలు హీరోయిన్ ఉందో, హీరోయిన్ పెళ్లి రేపే ఈ పెళ్లి పనులన్నీ స్టార్ట్ అయిపోయినాయి, నువ్వు వద్దని చెప్పినావు కదా అనేసి ఏడుస్తూ చెప్తానన్నమాట. అప్పుడు అబ్బాయి ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు మళ్ళీ మరదల కోసం. ఆ సీన్ కూడా చాలా అంటే ఎమోషనల్, ప్రతిదీ కూడా చాలా ఎమోషనల్ బ్యాగేజ్ తో ఉంటది, మంచిగా ఉంటాయి డైలాగ్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. మొత్తం విలేజ్ లా అసలు సినిమా లాగా లేదు, పక్కింట్లో జరిగినట్టుంది, అంటే పక్కింట్లో ఎదురింట్లో జరిగిన సీన్స్ లాగానే ఉన్నాయి, చాలా అద్భుతంగా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మంచి ఆఫర్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు, బాయ్ బాయ్.